Hi, my dear students. Myself, T. Sirisha, Department of Commerce, VSM Autonomous College, Ramachandrapuram. Today we will discuss about the topic electronic payment system. అసలు ఎలక్ట్రానిక్ అంటే ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఉపయోగించుకునే పవర్ గూడ్స్ని ఉపయోగించుకుని మనం పేమెంట్స్ ఎలా చేయొచ్చు, ఓకేనమ్మా. డిజిటల్ మనీ అన్నది ఎలా ఆ, ఎలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నది ఇందులో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుందమ్మా. ఇలా చూస్తే మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ అన్నది మనకి ఏం తెలియచేస్తుంది? ఇక్కడ ఒక కంప్యూటర్లోంచి క్యాష్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుంచి ఇంకో ఎలక్ట్రానిక్ సిస్టమ్కి మనీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అని అంటాం. ఓకేనమ్మా. ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఉపయోగించి పేమెంట్ అన్నది ఇక్కడ జరుగుతుంది. ఓకే, అసలు ఈ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. దాంట్లో ఉన్న మోడల్స్, ఎన్ని రకాలుగా మనం ఈ పేమెంట్ అన్నది చేయొచ్చో, ఆ ఫెసిలిటీ అన్నది మనకి ఎన్ని రకాలుగా కల్పించారో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఎన్ ఈ-కామర్స్ పేమెంట్ సిస్టమ్ ఫెసిలిటేట్స్ ద యాక్సెప్టెన్సీ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపించడానికి ఈ పేమెంట్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయంట. ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆర్గనైజేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. యాక్సెప్ట్ చేసే విధంగా ఈ కామర్స్ అన్నది ఫెసిలిటీని మనకు కల్పించింది. వేర్ ఎలక్ట్రానిక్ పేమెంట్ రిఫర్స్ టు పేపర్లెస్ మానిటరీ ట్రాన్సాక్షన్. ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ అన్నది ఎలా ఉంటుంది? పేపర్లెస్ అంటే అది ఒక పేపర్ వైజ్గా ఫిజికల్ రూపంలో ఉండదు అది మనకి, ఓకేనా. పేపర్లెస్ మానిటరీ అంటే పేపర్లెస్ ఉంటుంది, అలాగే మానిటరీ అక్కడ మనీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక్కడ మానిటరీ అంటే ద్రవ్యం అని, సో అవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇక్కడ. సో ఆ విధంగా మనకి ఈ పేమెంట్ అన్నది జరుగుతుంది. పేపర్లెస్గా ఉంటుంది, అది మనకి విజిబుల్ కాదు, కానీ మనీ ట్రాన్స్ఫర్ అన్నది మాత్రం జరుగుతుంది అక్కడ. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్, ఈ మనీ, ఈ వ్యాలెట్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ పేమెంట్స్ని ఏ విధంగా జరుపుతున్నాం, ఇప్పుడు వరకు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ని జరపడానికి వచ్చిన థింగ్స్ ఏంటి మనకి. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అన్నాడు. సో క్రెడిట్ కార్డ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. సో ఆ కార్డ్ నుంచి అంటే అది ఒక విజువల్, ఒక ప్లాస్టిక్ కార్డే, కానీ అది ఎవరికి కూడా యూజ్ అవ్వని కార్డు. అంటే మనకి దాని యొక్క పాస్వర్డ్, పిన్ నెంబర్ అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఆ కార్డు యూసేజ్ మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఆ కార్డుని ఎవరైనా దొంగిలించినా కూడా దాని ద్వారా వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ అన్నవి పొందరు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కార్డ్స్ అన్నీ కూడా మనకు చాలా బాగా మన ప్రజెంట్ సినారియోలో బాగా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్, డెబిట్ కార్డ్స్ అంటే మీకు తెలుసు. సో క్రెడిట్ కార్డులు వేరు, డెబిట్ కార్డులు వేరు. డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్లో. నెక్స్ట్, స్మార్ట్ కార్డ్స్, అలాగే ఈ మనీ అంటే ఎలక్ట్రానిక్ మనీ, ఈ వ్యాలెట్స్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్స్. వ్యాలెట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న వ్యాలెట్ అంటాం కదా, పర్స్ అండ్ పౌచ్ ఇలాంటివన్నీ వ్యాలెట్స్లోకి వస్తాయి. సో ఎలక్ట్రానిక్ వ్యాలెట్ ఏంటి? అవి అయితే ఫిజికల్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి అటు వ్యాలెట్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ వ్యాలెట్ అన్నాడు. అవి ఏంటో మనం ఇవన్నీ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్. ఏ క్రెడిట్ కార్డ్ ఇష్యూడ్ బై ఏ ఫైనాన్షియల్ కంపెనీ గివింగ్ ద హోల్డర్ అన్ ఆప్షన్ టు బారో ఫండ్స్ యూజువలీ అట్ పాయింట్ ఆఫ్ సేల్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అన్నవి మనకి ఏమిస్తాయి అంటే ఫైనాన్షియల్ కంపెనీస్, ఏవైతే ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క కస్టమర్కి ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అన్నది కల్పిస్తుంది. అంటే ఈ కార్డ్ అన్నది వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రొవైడ్ చేసి అన్ ఆప్షన్ టు బారో ఫండ్స్, దాంతోపాటుగా ఏం చేస్తుందంటే వాళ్ళకి బారో ఫండ్స్ అంటే కొంత మనీ అన్నది అరువుకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే లోన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ హోల్డర్కి. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో అకౌంట్ హోల్డర్కి లోన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది.
సో ప్రొవైడ్ చేసి యూజువల్ అట్ పాయింట్ ఆఫ్ సేల్, ఒక సేల్ జరుగుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భంలో కానీ క్రెడిట్ కార్డులో తన అమౌంట్లో ఉన్న మనీ కంటే ఎక్కువ మనీ తను విత్డ్రా చేసుకునే అవకాశం మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ అన్నది కల్పిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000కి తనకి ఆల్రెడీ డెబిట్ కార్డ్ అన్నది బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ని ఆ యొక్క పర్సన్కి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇప్పుడు తను ఏదైనా పర్చేస్ చేయాలి ఆన్లైన్లో అనుకున్నప్పుడు ఆ పర్చేస్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 20,000 అయినా సరే బ్యాంక్ కొంత అమౌంట్ అన్నది బారో ఫండ్ కింద అంటే లోన్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తన దగ్గర ఉన్న మనీ కన్నా ఎక్కువ మనీని తను యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తే దాన్ని మనం ఏమంటామంటే క్రెడిట్ కార్డ్ అని అంటాం. నెక్స్ట్, పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్. ఒక క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అంటే క్రెడిట్ కార్డ్ జరుగుతున్నప్పుడు ఏమేం పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? ద కార్డ్ హోల్డర్. చూడండి ఫస్ట్ పాయింట్, ద కార్డ్ హోల్డర్. కార్డు హోల్డర్ అంటే ఎవరు? ఎవరైతే ఆ కార్డు హోల్డర్ అంటే కార్డుని కలిగి ఉన్నాడో అతను కార్డు హోల్డర్. ఇక్కడ మనకు కార్డు హోల్డర్ ఎవరంటే కస్టమర్, బ్యాంక్ యొక్క కస్టమర్ కానీ లేకపోతే ప్రొడక్ట్ యొక్క కస్టమర్ కానీ కార్డు హోల్డర్ అయ్యి ఉంటాడు. ద మర్చెంట్. ఇక్కడ మర్చెంట్ అంటే ఎవరైతే సెల్లర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఎవరైతే ప్రొడక్ట్ని సేల్ చేస్తున్నాడో, హూ కెన్ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. అలాగే ఎవరైతే క్రెడిట్ కార్డ్ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, ఇక్కడ మర్చెంట్ అంటే ఎవరని చెప్పుకున్నాం? ఎవరైతే గూడ్స్ని సేల్ చేస్తున్నాడో ఆ పర్సన్, లేదా హూ కెన్ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఎవరైతే మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో అతను మనం మర్చెంట్ అంటాం. ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో? కస్టమర్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు, అదేవిధంగా ఎవరైతే మన పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ మర్చెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు. నెక్స్ట్, ద కార్డ్ ఇష్యూయర్ బ్యాంక్. కార్డ్ హోల్డ్స్ బ్యాంక్. ఇక్కడ ద కార్డ్ ఇష్యూయర్ బ్యాంక్, ఆ కార్డ్ ఎవరు ఇష్యూ చేశారు? బ్యాంక్ ఇష్యూ చేసింది. సో కార్డ్ హోల్డర్స్ బ్యాంక్. ఎవరిదైతే ఆ కార్డు, ఆ కార్డు యొక్క ఎవరి కార్డు అది వాళ్ళ యొక్క బ్యాంక్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అర్థమైందా? ఒక పేమెంట్ జరుగుతున్నప్పుడు ఆ కార్డు యొక్క బ్యాంక్ ఏదో ఆ బ్యాంక్ కూడా ఆ పేమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద ఎక్వైరర్ బ్యాంక్. ఎక్వైరర్ బ్యాంక్ అంటే ద మర్చెంట్ బ్యాంక్. ఇప్పుడు ఈ బ్యాంక్ యొక్క మనీ అన్నది ట్రాన్సాక్షన్ ఎవరికి జరుగుతుంది? ఎవరైతే యాక్సెప్ట్ చేశారో ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్ని ఆ మర్చెంట్ యొక్క బ్యాంక్, ఎక్వైర్ బ్యాంక్. నెక్స్ట్, ద కార్డ్ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ద కార్డ్ బ్రాండ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తున్నాం. సో మొబైల్ ఫోను శాంసంగ్ మొబైల్ ఫోన్ మనం పర్చేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు శాంసంగ్ మొబైల్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఏమేమి పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయో మనం ఒకసారి చూద్దాం. మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనం కస్టమర్. ఒకటి, మనం కస్టమర్. రెండు, మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం ఆ ప్రోడక్ట్ని? ఇంకొక పర్సన్ దగ్గర నుంచి. తన మర్చెంట్. ఎందుకంటే మనం మనీ ఇస్తాము అంటే తను యాక్సెప్ట్ చేసి మన ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాడు కాబట్టి తను సెకండ్ పార్టీగా మనం ట్రీట్ చేస్తాం. అండ్ థర్డ్ పార్టీ, నేను ఏ విధంగా మనీ అన్నది సెండ్ చేస్తున్నాను అతనికి? త్రూ మై బ్యాంక్ అకౌంట్. నా బ్యాంక్ అకౌంట్లో మనీ ద్వారా నేను క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకుని సెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా బ్యాంక్ అన్నది ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ట్రాన్సాక్షన్లో నా బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. నా బ్యాంక్లో ఉన్న అమౌంట్ని నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను? మర్చెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మర్చెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అంటే డైరెక్ట్గా అతనికి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుందా? కుదరదు. అతనికి ఒక బ్యాంక్ ఉంటుంది. సో ఆ బ్యాంక్కే నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ ఏమైంది? కస్టమర్ ఇన్వాల్వ్ అయ్యాడు, కస్టమర్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యింది. అలాగే సెల్లర్ ఇన్వాల్వ్ అయ్యారు, సెల్లర్ యొక్క బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. నెక్స్ట్, ద కార్డ్ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ బ్రాండ్ అనే ఒక బ్యాంక్ గురించి చెప్పాడు. అండ్ నెక్స్ట్, డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ లైక్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ విత్ ఏ యూనిక్ నెంబర్ మ్యాప్డ్ విత్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అన్నది డెబిట్ కార్డ్ అన్నది క్రెడిట్ కార్డ్ లాగే ఉంటుందంట. లైక్ క్రెడిట్ కార్డ్ అన్నాడు. ఈజ్ ఏ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్. ఇది ఒక ప్లాస్టిక్ కార్డు విత్ ఏ యూనిక్ నెంబర్ మ్యాప్డ్ విత్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్.
ఇది దీని మీద ఒక యూనిక్ నెంబర్ అని ఉంటుంది. ఆ యూనిక్ నెంబరు ఎక్కడ లింక్ అయి ఉంటుంది అంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. మనం చూసినట్లయితే డెబిట్ కార్డు పైన 16 డిజిట్స్ కానీ 12 డిజిట్స్ కానీ ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క నెంబర్స్ అన్నవే మెయింటైన్ చేస్తాయి. సో ఆ యూనిక్ నెంబర్ అన్నది దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. సో ఆ ప్రింట్ అయిన నెంబరు మన బ్యాంక్ అకౌంట్ కాదు, ఓకేనమ్మా. ఆ ప్రింట్ అయి ఉన్న నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ కాదు. అది దేనికి లింక్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్, అంతేగాని మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అది కాదు. డెబిట్ కార్డ్ ఫ్రీ కన్జ్యూమర్ టు క్యారీ క్యాష్, చెక్స్ అండ్ ఈవెన్ మర్చెంట్స్ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్స్ మోర్ రీడిలీ. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి డెబిట్ కార్డ్స్ ఫ్రీ కస్టమర్స్. డెబిట్ కార్డ్స్ ఎప్పుడు కూడా కస్టమర్స్ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్స్ ఎందుకని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ డెబిట్ కార్డులో ఉన్న అమౌంట్ కస్టమర్ యొక్క ఓన్ అమౌంట్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా. కస్టమర్ బ్యాంక్లో ఎంతైతే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్కి మాత్రమే తను డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకుని మర్చెంట్ అన్నది జరిపించవచ్చు. అంటే ప్రొడక్ట్స్ని బయింగ్ ప్రాసెస్ అన్నది జరపవచ్చు. అంతే తప్ప తన స్థాయిని మించి కానీ లేదా తన అమౌంట్ మించి కానీ తను పర్చేజ్ చేయడానికి అవకాశం ఈ డెబిట్ కార్డులో లేదు. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వర్సెస్ డెబిట్ కార్డ్. యూ కెన్ అబ్టైన్ క్రెడిట్ ఇన్ క్రెడిట్ కార్డ్ బట్ నాట్ ఇన్ డెబిట్ కార్డ్. ఇక్కడ క్రెడిట్ కార్డులో క్రెడిట్ ఫెసిలిటీ అన్నది ఉంటుందంట, డెబిట్ కార్డులో ఆ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే క్రెడిట్ కార్డులో క్రెడిట్కి మనీ అన్నది ఇస్తారు బ్యాంకు, డెబిట్ కార్డులో ఆ విధంగా ఉండదు. క్రెడిట్ కార్డ్ చేంజెస్ ఇంట్రెస్ట్ ఫర్ యూజింగ్ ద బుక్స్ మనీ. డెబిట్ కార్డ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ క్రెడిట్ కార్డులో ఏదైతే మనం క్రెడిట్కి తీసుకుంటున్నామో అమౌంట్, ఆ అమౌంట్ మీద బ్యాంక్స్ అన్నవి ఛార్జ్ని కలెక్ట్ చేస్తాయి, అంటే ఇంట్రెస్ట్ అన్నవి కలెక్ట్ చేస్తాయి. సో డెబిట్ కార్డులోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది డెబిట్ కార్డులో ఎలాగా బ్యాంక్స్ అన్నవి లోన్స్ ప్రొవైడ్ చేయవు. సో ఆటోమేటిక్గా అక్కడ ఇంట్రెస్ట్ అన్నది ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లం. సో ఫ్రీ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నది డెబిట్ కార్డులో కలగదు. క్రెడిట్ కార్డులోకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అన్నది కొంత ఛార్జెస్ అన్నవే బ్యాంక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్లో క్రెడిట్ లోన్ ఫెసిలిటీ అన్నవి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, డెబిట్ కార్డులో ప్రొవైడ్ చేయవు. క్రెడిట్ కార్డులో ఎంతైతే లోన్ ప్రొవైడ్ చేసిందో ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అన్నదే విధించడం జరుగుతుంది. డెబిట్ కార్డులో లోన్స్ ప్రొవైడ్ చేయదు కాబట్టి అసలు ఈ ప్రాబ్లమే ఉండదు, ఇంట్రెస్ట్ విధించే ప్రాబ్లమే ఉండదు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ కార్డ్స్. ఇక్కడ వచ్చినట్టు నెక్స్ట్ ఏమన్నాడంటే స్మార్ట్ కార్డ్స్ అన్నాడు. ఏ స్మాల్ కార్డ్ ఈజ్ ఏ ప్లాస్టిక్ కార్డ్. స్మార్ట్ కార్డ్ అన్నది ఏంటంటే ఒక ప్లాస్టిక్ కార్డు. సో మనం ప్రజెంట్ క్రెడిట్ కార్డ్స్ని కానీ ప్రజెంట్ డెబిట్ కార్డ్స్ని కానీ చూసినట్లయితే దానికి ఒక చిప్, మైక్రో చిప్ అన్నది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందమ్మా, అంటే దాంట్లో ఫిక్స్ చేసి ఉంటుంది. అయితే మీరు ఒక 5 years బ్యాక్ చూసినట్లయితే ఏటీఎం కార్డులు దేనికి కూడా ఈ మైక్రో చిప్ అన్నది ఉండేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటుంది కానీ ఒకప్పుడైతే ఉండేది కాదు. సో అలాంటి కార్డ్స్ని ఏమంటారంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అనేవారు. మైక్రో చిప్స్ని కలిగి ఉన్న కార్డులను ఏమనివ్వరంటే ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క బ్యాంక్ కార్డ్స్ కూడా మైక్రో చిప్ ఇన్సర్ట్ చేసే ఉంటున్నాయి కాబట్టి వాటిని కూడా మనం ఏమనొచ్చు అంటే స్మార్ట్ కార్డ్స్ అనొచ్చు అంట. సో చూడండి, విత్ ఎన్ ఎంబెడెడ్ మైక్రో చిప్. ఇందులో ఏముంటుందంటే మైక్రో చిప్ అన్నది ఉంటుందంట. లోడెడ్ విత్ డేటా యూజ్డ్ ఫర్ టెలిఫోన్ కాలింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా లోడ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక మొబైల్ డేటాని స్టోర్ చేయడం కోసం కానీ లేకపోతే టెలిఫోన్ సిమ్ కార్డులో ఉన్న ఫోన్ కాల్స్ చేసుకోవడం కానీ ఏ విధంగా అయితే ఒక చిప్ ఆధారంగా చేసుకుని మనం స్టోర్ చేసుకుంటున్నామో, మీరు చూసినట్లయితే మెమరీ కార్డుకి ఒక చిప్ ఉంటుంది, అదేవిధంగా మొబైల్ ఫోన్కి కూడా ఒక చిప్ అన్నది, మైక్రో చిప్ అన్నది ఉంటుంది. సో వీటిని ఆధారంగా చేసుకుని మనం ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ కార్డు విషయంలో కూడా అదే విధంగా మనం వాటిని స్మార్ట్ కార్డులు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎలక్ట్రానిక్ క్యాష్ పేమెంట్స్ అండ్ అదర్ అప్లికేషన్స్. ఇక్కడ ఎలక్ట్రానిక్ క్యాష్ పేమెంట్స్ని చేస్తున్నాం అండ్ అదర్ అప్లికేషన్స్ అంటే ఏంటమ్మా, ఏ పవర్ బిల్ పే చేయడమో లేకపోతే టెలిఫోన్ బిల్ పే చేయడము, ఇవన్నీ కూడా అదర్ అప్లికేషన్. ఈ స్మార్ట్ కార్డ్స్ని యూజ్ చేసుకుని కూడా మనం
ఈ అప్లికేషన్స్ అన్నవి పూర్తి చేయొచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఎస్పెషలీ స్మార్ట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సన్ డైరెక్ట్ కార్డ్స్ చూసినట్లయితే సన్ డైరెక్ట్కి ఎస్పెషల్ కార్డ్ అన్నది ఉంటుంది, ఒక స్మార్ట్ కార్డ్ ఉంటుంది. అందులో మనం బ్యాలెన్స్ అన్నవి ఎంతో కొంత డిపాజిట్ చేసుకుని ఆ బ్యాలెన్స్ని మనం ఆ కంపెనీకి మాత్రమే పే చేసుకునే విధంగా మంత్లీ మన యొక్క బిల్స్ పే చేసుకునే విధంగా మనం కార్డ్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది సన్ డైరెక్ట్ కార్డ్ అయితే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా చాలా కార్డ్స్లో ఈ ఫెసిలిటీ అన్నది వచ్చేసింది. అంటే బెస్ట్ ప్రైస్ చూసుకోండి, రాజమండ్రి బెస్ట్ ప్రైస్లో ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకంటూ ఒక కార్డు అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కార్డు ఉన్న వాళ్ళకి అక్కడ ప్రైస్ అన్నది తక్కువగా ఉంటుంది. సో ఇలాగా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ స్మార్ట్ కార్డ్స్ని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ని అన్నది కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ దెన్ పీరియాడికల్ రిఫ్రెష్డ్ ఫర్ ఎడిషనల్ యూజ్. సో ఇంకా ఇలాంటి వాటికి ఈ స్మార్ట్ కార్డ్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా సో ఒకసారి మళ్ళీ చూడమ్మా. మొత్తం మనకి ఎన్ని మోడ్స్ అని చెప్పాడు? క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్, ఈ మనీ, ఈ వ్యాలెట్. సో ఈ మనీ అంటే ఏంటో, ఈ వ్యాలెట్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో క్రెడిట్ కార్డ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదమ్మా, ఎవరైతే మన దగ్గర ఉన్న అమౌంట్కి మించి బ్యాంక్ మనకు ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుందో అటువంటి కార్డ్స్ని మనం క్రెడిట్ కార్డ్ అంటాం. అంటే క్రెడిట్ కార్డులో మనకి మన దగ్గర ఉన్న మనీ కన్నా ఎక్కువ మనీని మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉంటారంటే కస్టమర్ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు, సెల్లర్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాడు, కస్టమర్ యొక్క బ్యాంకు, సెల్లర్ యొక్క బ్యాంకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాడు మొత్తం. డెబిట్ కార్డ్ అంటే మన దగ్గర ఉన్న మనీని మాత్రమే మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీని కలిగి ఉంటాము. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా అంతే. సో స్మార్ట్ కార్డు ఏదైతే మైక్రోచిప్ని కలిగి ఉందో దాన్ని మనం ఏమంటామంటే స్మార్ట్ కార్డ్ అని చెప్పేసి అంటాం. అలాగే అదర్ అప్లికేషన్స్ ఏవైతే మనం కరెంట్ బిల్స్ పే చేయడం కానీ, మొబైల్ రీఛార్జీలు పే చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే మనకి అదర్ అప్లికేషన్స్లోకి వస్తాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మనం దీని కంటిన్యూషన్ క్లాసు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.